హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జో క్రియేషన్స్. ఇప్పుడైతే నేను ఎంతో ట్రెండింగ్లో ఉన్న సిల్క్ థ్రెడ్ బ్రాస్లెట్ చూపిస్తున్నాను. ఇప్పటిదాకా మన ఛానల్లో బ్యాంగిల్స్, కడా బ్యాంగిల్ అవి చేశా కదా. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను బ్రాస్లెట్ ఇలాగా ఒక బ్యాంగిల్ని కట్ చేసి దానికి కొంచెం వెడల్పుగా వచ్చేట్టుగా ఇదిగోండి బ్యాంగిల్స్ని ఇలా అంటించాను. అప్పుడు ఏంటంటే మనకి బ్రాస్లెట్ టైప్ లాగా వస్తుంది. ఇదిగోండి పింక్ కలర్ది ఒకటి చేశాను ఆల్రెడీ, అది చూపిస్తున్నాను. ఇలా వస్తుంది. ఇలాగా B7000 తోటి అంటించేసి ఒక 15 మినిట్స్ ఉంచితే ఆరిపోతుంది. దాని తర్వాత నేను ఒక 30 స్ట్రింగ్స్ గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకుని దాన్ని ర్యాప్ చేసేసాను. అది మనకి బ్రాస్లెట్ లాగా చాలా బాగుంటుంది, సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు అని చెప్పి చేశాను. పింక్ కలర్ది అయితే దానికి లోటస్ లాగా చేసి మధ్యలో ఫ్లవర్ పెట్టాను. చుట్టూ గోల్డ్ కలర్ది పెట్టలేదు, లాస్ట్లో పెట్టాను. ఇదైతే గోల్డ్ కలర్ది మనకి అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ అవుతుందని చెప్పి ఇది చేశాను. ఇవి మనం రిటర్న్ గిఫ్ట్స్గా ఇచ్చుకోవచ్చు, లేదా బర్త్డేస్కి ఎవరికైనా మన హ్యాండ్ మేడ్ చేసి ఇచ్చామనుకోండి, మన గుర్తుగా కూడా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోండి గోల్డ్ థ్రెడ్ని ఇలాగా అంటించేసి క్లోజ్ చేసి కట్ చేసేసాను ఎక్స్ట్రాస్ అనేవి. దీని తర్వాత దీనికి మధ్యలో రౌండ్ గోల్డ్ కలర్ కుందన్ పెట్టేసి చుట్టూ పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్ పెట్టాను. దాని తర్వాత ఇటు అటు కూడా గ్రీన్ కలర్ కుందన్స్ని లీవ్స్లా ఉంచాను. ఎక్కువగా అయితే డెకరేట్ చేయలేదు నేను, సింపుల్గా బాగుంటుందని చెప్పి చేశాను. ఇంకా ఇది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లోనే చాలా మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇదిగోండి ఇలాగా ఐ షేప్ కుందన్స్ని లీవ్స్ లాగా పెట్టేశాను. నేను హెయిర్ బో వీడియో కూడా చేశాను, చూసారా లేదంటే కనుక నా ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇదిగోండి ఇలాగా ఇటు అటు కూడా గ్రీన్ కుందన్స్ పెట్టేసి చుట్టూ గోల్డ్ కలర్ లేస్ ఉంటుంది కదా, ఆ లేస్ అనేది అంటించేసా. పింక్ కలర్ దానికి కూడా అంటించాను, ఎందుకంటే కొంచెం ప్లెయిన్గా కాకుండా బాగుంటుంది కదా అని. ఇదిగోండి ఇలాగా మనం కావాలంటే ఆ లేస్ ఊడిపోకుండా థ్రెడ్తో కూడా ర్యాప్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పెట్టుకోవచ్చు.